దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. మరి ఒక దినము నూతనముగా దేవుడు మన పట్ల తన ప్రేమను వెల్లడి చేయడానికి అనుగ్రహించున్నాడు. 19వ తేదీ ఏప్రిల్ మాసము 2026వ సంవత్సరం. ఈ రోజున దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. పూర్తి వచనము ఈ విధే ఉంది, కానీ ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంది. ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్, ఎఫెసియన్స్ చాప్టర్ 2 verses 5. ఈవెన్ వెన్ వీ వర్ డెడ్ ఇన్ అవర్ ట్రెస్పాసెస్, మనము చనిపోయిన వారమై ఉండగా హీ మేడ్ us alive together with Christ. దేవుడు మనల్ని క్రీస్తు ఏ విధముగా సజీవుడుగా ఉన్నాడో ఆ విధముగా సజీవులుగా ఉన్నట్లు చేసి ఉన్నాడు. బై గ్రేస్ యు హ్యావ్ బీన్ సేవ్డ్ అంటే దేవుడు తన కృప వలన మాత్రమే మనము రక్షించబడి ఉన్నాం. ఫైన్. ఇప్పుడు చాలాసార్లు కృప అనేది ఈరోజు సబ్జెక్ట్. కృప అంటే ఏంటి అనేది చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది. కారణం ఏంటంటే, కృపలో బలవంతుడు కమ్ము అని చెప్పి తిమోతికి పౌలు గారు రాస్తూ ఉంటారు. ప్రతి చోట కూడా నాకు నీ కృప చాలును అని చెప్పి మనం చెప్తాము. నా కృప నీకు చాలును అని కూడా మనం నేర్చుకున్నాము. అయితే సబ్జెక్ట్ ఏంటంటే కృప. ఎగ్జాంపుల్కి, ఒక మరణ శిక్ష ఆ శిక్ష విధించే వారికి చివరి నిమిషంలో సైతము ప్రెసిడెంట్ క్షమాభిక్ష పెట్టగలడు. అంటే మరణ శిక్షని వారు రద్దు చేస్తారు, జీవిత ఖైదుగా మారుస్తారు. కానీ ఇప్పుడు కృప అంటే ఇక్కడ చాలాసార్లు పరాయి దేశంలో చిక్కుబడిపోయి, కొన్నిసార్లు ఇరుక్కుపోయి, చివరి నిమిషంలో ఎవరో వచ్చి ఇతను కాదు నేను జామీను ఉంటానని విడుదల చేస్తారు. ఇంకా కొన్ని సందర్భాల్లో చూసినప్పుడు మనము కొంతమందికి లక్షల దినారాలు బాకీ ఉన్నప్పుడు, ఈ యొక్క బాకీని బట్టి ఆ రుణాన్ని బట్టి మనము తీర్చలేనప్పుడు ఎవరైనా మధ్యలో వచ్చి జామీనుగా నేను ఉంటాను, నేను తీరుస్తాను అని సంతకం పెట్టి మనల్ని విడిపించడం. అయితే ఇవన్నీ మీకు అర్థం కావడానికి చెప్పాను. అయితే ఇది కృప. కానీ ఈ కృప చూపించవలసిన వానికి ఉండవలసిన మొట్టమొదటి భావము, అతనికి ఆ కృప చూపిస్తున్న వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు. అంటే కృప పొందుకుంటున్న వ్యక్తికి కాదు, కృప చూపిస్తున్న వ్యక్తి ఇక్కడ సబ్జెక్ట్ అవుతాడు. కారణము, ఇటువైపు వ్యక్తి విక్టిమ్. అతడు ఆ శిక్షకు అర్హుడు అని తీర్పు తీర్చబడ్డాడు. ఆ శిక్ష వలన ఇతని మీద ఆ యొక్క నేరము మోపబడుతుంది. ఆ శిక్ష ఇతని పట్ల అమలు చేయబడుతుంది. ఆ శిక్షకి ఇతను బాధ్యత వహించి శిక్ష అర్హుడు. అయితే ఇతను ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలంటే, ఈ కృపలో ఇతని పార్ట్ ఏమీ ఉండదు. ఈజ్ ఆల్రెడీ ఏ విక్టిమ్. కానీ ఇతను 103:8 చెప్తుంది, యెహోవా దయ దక్షిణ్య పూర్ణుడు. అంటే ఆయన దయను వస్త్రంగా ధరించుకున్నవాడు. చాలా మంది మనము ప్రతీకారాన్ని వస్త్రముగా ధరించుకుంటాం. 2, దీర్ఘశాంతము గలవాడు. అంటే కోపాన్ని, ఉద్రేకాన్ని మనము వస్త్రముగా ధరించుకుంటూ ఉంటాం, నడినెత్తి నుంచి అరికాలి వరకు. ఇక చివరిగా కృప సమృద్ధిగా కలవాడు. అంటే ఇవి అన్ని, ఈ 3 గుణాలు, దయ, 2 దీర్ఘశాంతము, 3 కృప, ఈ 3 సమృద్ధిగా కలవాడు కనుక ఆయన ఇతనితో ఎల్లప్పుడూ వ్యాజ్యమాడడు, నిత్యము కోపించడు. కనుక మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఇప్పుడు చెప్పబడుతుంది, ఆయన అంత కృపని ఇవ్వడానికి పడమటి కంటే తూర్పు ఎంత దూరంగా ఉందో మనల్ని ఆ పాపము నుంచి అంత దూరంగా చేయనట్టు, ఇంకా తన బిడ్డల ఎడల తండ్రి చాలిపడినట్లు ఆయన జాలిపడ్డాడు. ఇది కృప చూపించవలసిన వానికి ఉండవలసిన లక్షణాలు. అందుకనే అబ్రహాం అంటాడు, నీవు కృప కలిగిన వాడువు, ఎందుకు దుష్టులతో పాటు మంచివారిని కూడా శిక్షిస్తావా? ఇంకా ఈ కృప ఎలాగ ఉంది అని మీకా గ్రంథము 7వ అధ్యాయం 18లో చూస్తే,
అంతమంది నశించిపోతున్నప్పుడు కనీసం మిగిలిన స్వాస్థ్యంలో శేషము ఆ కొంతమంది కూడా వీరందరూ నశించిపోతున్నారే, నేను ఏదో ఒకటి చేయాలా, వీరు శిక్షకు అర్హులే కానీ వారిని నాశనం చేయడానికి కాదుగా నేను చేసుకున్నది అని ఆయన తానే పశ్చాత్తాపడి తన అతిక్రమం విషయంలో క్షమించేది. అంటే క్షమాపణ మొట్టమొదట ఈయన ధరించాలి. కనుక ఆయన ఎప్పుడైతే క్షమాపణ అతనిలో వస్తుందో అది కనికరముగా మారి ఆయన ఆ దాని యందు సంతోషించి ఈ కోపము వలన సంతోషము లేదని గ్రహించిన దేవుడు పదే 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 మన మీద తన జాలిని చూపించి మన దోషములను అణిచివేసి మన పాపములను సముద్ర అగాధములో పడవేసేటటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. అందుకని ఇంకా ఈ కృప చూపించే వారి లక్షణాలు యోనా అంటాడు, ఈ నినివే వారు నాశనం అయిపోతున్నారు, నేను చూద్దామని ఆయన వెళ్ళి కొండ మీద కూర్చుని ఎత్తుగా ఉన్న స్థలం మీద చూస్తూ ఏమీ జరగబోతున్నప్పుడు తనలో మండుతున్న అగ్ని అప్పుడు అంటాడు దేవునితో, యోనా నాకు తెలుసు కదా నీవు కటాక్షము, జాలి, బహుశాంతము, అత్యంత కృపగల దేవుడు. చూసా, ఈయన అంత గొప్ప దేవుడు కనుక నీవు అత్యంత కృపగల దేవుడివై ఉన్నావు కనుక నీవు పశ్చాత్తాపడి కీడు చేయక తప్పకుండా నువ్వు కీడు చేయవు అని చెప్పి నేను తర్షీషు పారిపోయానని సెల్ఫ్ జస్టిఫికేషన్ చేసుకుంటూ ఉంటాడు. అవును, దేవుడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు, ఆయన జాలి కలిగిన వాడు. ఇది కృప అంటే. అంటే హీఈస్ టోటల్లీ ద గాడ్ ఈజ్ గ్రేషియస్. దేవుడు కృప కలిగిన వాడు కనుక ఈయన దర్శనాన్ని మోషే నేను చూడాలి అన్నప్పుడు మోషేకి దేవుని యొక్క వాక్యము అతని ఎదుట దాటిపోవచ్చు. నిర్గమకాండము 34:6 యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృప, సత్యము గల దేవుడైన యెహోవా. కనుక ఇంత లక్షణాలతో ఉండిన దేవుడు, దేవుని యొక్క మూర్తీభవించిన స్వభావము, దేవుని యొక్క గుణగణములు, దేవుని యొక్క దయాదాక్షిణ్యములు మీద ఆధారపడుతున్న జీవకోటి ఇప్పుడు ఆయన మన మందికి అంటే 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించు. ఆయన క్షమిస్తాడు దోషమును, అపరాధమును. కానీ దోషులను నిర్దోషులుగా ఎంచడు. కానీ తండ్రుల తరము వారికి కుమారుల మీదకి ఇలాగ. అంటే అర్థం ఏంటంటే వెంటనే మోషే సాగిల పడిపోయినట్లు మనం చూస్తున్నాం. కనుక ఎప్పుడు కూడా మన కాన్సెప్ట్ తో చూస్తాం కృపని. దేవుని కృపని నువ్వు చూడాలి అంటే ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారు ఏ పాపం చేయలేరు. కానీ ఆయన తండ్రికి విజ్ఞాపనలు, యాచనలు, కన్నీరు, ఉపవాసాలు, జాగారాలు ఉండి ప్రార్థన చేసింది ఎవరి కోసమో తెలుసా? పేతురు, కత్తిని చేతిలో పెట్టు, నా తండ్రిని పిలిస్తే రాడా అనుకోసం. ఆయన నీ కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆయన నిన్ను బట్టి తండ్రిని వేడుకుంటున్నాడు. ఆ ఉగ్రతకి ఆయన శిక్షకి అర్హుడిగా, వ్యసనాక్రాంతుడిగా, చూడనల్లని వాడిగా, మన నిమిత్తము పాపముగా మారుటకు, శాపముగా మారుటకు, మన దోషములను బట్టి, అపరాధములను బట్టి ఆ శిక్ష ఆయన మీద వేసుకొనుటకు. ఎప్పుడైతే ఈ తండ్రి ఈయన్ని చూస్తున్నాడు, మనల్ని దాటి వెళ్ళకుండా భూమికి ఆకాశములకు మధ్యన వేలాడుతూ, నా కృప నీకు చాలు, లోబడ నొల్లని ప్రజల వైపు దినమంతయు తన చేతులు చాపి. కానీ మనమేమనుకుంటాం కృపని? ఒకే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇక్కడ తీతుకు రాసిన పత్రిక పౌలు గారు రాస్తూ టైటస్కి 3:5 నీతిని అనుసరించి మనము చేసిన క్రియల మూలముగా కాదు, అసలు మన నీతి మురికి కూడా. ఎప్పుడైతే ఇది గమనిస్తామో ఇది అంతా కూడా ఆదాము వలన పాపము ప్రవేశించి, ఈ పాపము వలన శాపము ప్రవేశించి, ఈ శాపము వలన మరణము ప్రవేశించి,
మరణము నిత్య నాశనానికి తన బిడ్డలు దారి బలైపోతుంటే తండ్రి కడపటి ఆదామును పంపడా? ఆయనకి సొల్యూషన్ తెలీదా? ఆయన దగ్గర ఏం చేయాలో ఆయనకి జ్ఞానం నేర్పించి కనుక మనము ఎప్పుడు నేను నా జీవితం నా ఆశలు యువర్ కాన్సెప్టెడ్, బట్ ఇట్ ఈస్ గాడ్స్ కాన్సెప్ట్. అది నీవు నిన్ను చూసుకుంటున్నావు కాదు, నీవు చూడవలసింది దేవుని గొప్ప ప్రణాళికని. కనుక ఇక్కడ తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు, అంటే నీకు నూతన స్వభావము కలుగు చేయటకు. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అంటే అందరూ ఆల్ ఆర్ సిన్, దట్స్ ఇట్. ఒక్కడు నీతిమంతుడు లేడు, ఏ ఒక్కడు నీతిమంతుడు లేదు. మనం ఎలాగ మరి నీతిమంతులా బిల్డప్ ఇస్తున్నాం? అది మన సొంత నీతి. కనుక ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారు నికోదేముతో చెప్తాడు. నికోదేము ధర్మశాస్త్రోపదేశకుడు, ముసలుడు వాడు. అతడు తన జీవితం అంతా ధర్మశాస్త్రాన్ని నమ్మాడు. ఒక్క మాటలో యేసు ప్రభు చెప్తున్నాడు, ఒకడు నూతనముగా జన్మించితే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించడు. ఎలాగా? నిశ్చయముగా, ట్రూలీ, ఆమేన్ 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 అంటే ఎలాగ చెప్తున్నాడు? అప్పుడు ముసలివాడైన నికోదేము అంటాడు, ఎలా జన్మిస్తాడయ్యా? మళ్ళా రెండోసారి తల్లి గర్భం అంటే మన కాన్సెప్ట్ ఏంటంటే తిరిగి తల్లి గర్భంలోనికి వెళ్తామా? కాదు. అప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, నీటి మూలముగా ఆత్మ. ఆత్మ అంటే గాలి. రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి, నీరు, గాలి. భూమి నిరాకారముగా, శూన్యముగా, చీకటితో, జలాలతో దేవుని ఏర్పరచు. అక్కడ దేవుని ఆత్మ ఉంది, అల్లాడుచుంది గాలి. దేవుడు రెండే ఎలిమెంట్స్ తో సృష్టి యావత్తును చేశాడు. సృష్టి యావత్తు నీళ్ళున్నాయి, భూమి నీటితో నింపబడింది, శూన్యంగా ఉంది, దానికి రూపం లేదు. అప్పుడు దేవుడు తన ఆత్మతో వెలుగు కలుగునుగాక అంటే ఎప్పుడైతే వెలుగు కలుగునుగాక అన్నాడో ఆత్మ వెలుగు అక్కడ ప్రకాశించింది, ఆత్మీయ వెలుగు ప్రకాశించింది, ఆత్మ వెలుగును ఇచ్చింది, కానీ చీకటి ఉంది. కనుక ఎప్పుడూ కూడా ఆత్మీయ అంధకారము, ఈ అంధకార సంబంధమగు దేవత, ఈ యుగ సంబంధమగు దేవత వారి అంధకారంలో మూసివేసి ఉంటుండగా దేవుడు చీకటిలో నుండి వెలుగు, అది అంటే ఆత్మని ఇస్తాడు వెలుగులోనికి వచ్చడానికి, వెలుగును చూడడానికి. ఎంత కాలము నీవు 3 రకాల మనస్తత్వాలు. ఒకటి, మనము ఆల్వేస్ సెన్సిటివ్, ఏది అన్నా కూడా మనల్ని అన్నట్టే ఫీల్ అయిపోతా ఉంటాము. రెండవది, ఇది హయ్యర్ కెళ్ళి సెంటిమెంటల్, మనము ప్రతిదానికి మెంటల్ కేస్ గా తయారవుతాం. కానీ మూడవది సెన్సిబుల్, ఏది ఎటువంటిది అనే సెన్సెస్ ని నువ్వు వాడాలా, నీవు కవచముగా మారాలా, దుష్టుని అగ్ని బాణములను తట్టుకున్న వాడవై నీవు ఏ విధముగా నీ మీద ప్రతిసారి ఎదుటోడిని నువ్వు కంట్రోల్ చేయొద్దు. ఆ బాణాలు నీ మీద పడుతూ ఉంటాయి, నీ మీద నిందలు పడతాయి, నీ మీద అపరాధాలు పడతాయి, నీ మీద దోషాలు పడతాయి, నీ మీద ఏదైనా వెయ్యొచ్చు. పైనుంచి ఆకాశం నుంచి వర్షం పడుతుంది, మాకు ఇక్కడ బురద పడుతుంది, నూనె పడుతుంది, ఆయిల్ జిడ్డు పడుతుంది, దాన్ని నువ్వెక్కడ ఆపగలవు? బట్ యూ షుడ్ హ్యావ్ ఎన్ అంబ్రెల్లా. నువ్వు ఒక కొడుకుని కలిగి ఉండాలి. ఏ రోజునైతే పక్కని నువ్వనకు నో 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 లెట్ దెమ్ స్పీక్ ఈవిల్ అబౌట్ యు. వారు నీ గురించి చెడుగా మాట్లాడిన వల్ల మీరు ధన్యులు. నీ లోపల నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. నా దేవుడు కనికరము కలిగిన వాడు. కనుక నేను ఒకవేళ అపరాధము చేసిన ఆయన నాకు శిక్ష విధించిన నేను ఆయన శిక్షను అనుభవించేదను, కానీ నీవు నన్ను ఏమీ చేయలేవు. కాబట్టి రోమీయులకు రాసిన 6:4 తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేకపోవడం మనము నూతన జీవం. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇక్కడ దేవుడు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు నికోదేముతో మనము చూసినప్పుడు స్పష్టముగా ఎలాగ యేసు ప్రభు చెప్తున్నాడంటే నీటి మూలముగా ఆత్మ మూలంగా. ఇప్పుడు నీళ్ళనే కదా దేవుడు మొత్తం పై జలాలు కింద జలాలు అంటే రెండే ఎలిమెంట్స్ అండి. ఒకటి ఆత్మ అంటే గాలి, రెండవది నీరు. ఈ రెండింటిలోంచే ఈ భూమిని తీసిన దేవుడు నీలో థర్డ్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఈస్ ఫిల్డ్ విత్ వాటర్. కాబట్టి శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ. అంటే ఇది అవుట్ ఆఫ్ ఫ్లెష్ గివ్స్. అంటే నీ ప్రొడక్టివిటీ ఎప్పుడు ఫ్లెష్నే ఇస్తుంది, కానీ ఎప్పుడైతే స్పిరిచువల్ ప్రొడక్టివిటీని కావాలో ఆత్మని పొందుకోవాలి. కనుక మీరు క్రొత్తగా జన్మించాలి. అంటే గాలిని నీవు గుర్తుపట్టదు, కానీ అది ఎక్కడి నుంచి వచ్చునో ఎక్కడికి వెళ్ళునో నీకు తెలియదు. కనుక
ఆత్మములు. అందుకనే అబ్రహాముని పద్దా, నేను నీకు ఒక దేశముని ఇస్తున్నాను. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు ఎక్కడి నుంచి వచ్చారో ఎక్కడికి వెళ్తున్నానన్న బాధ ఉండదు. నా తండ్రి నన్ను నడిపిస్తాడు, నా దేవుడు నన్ను నడిపిస్తాడు, నా దేవుడు జాలి కలిగిన వాడు, అయ్యో నా దేవుని మార్గము నుండి నేను తప్పిపోయి ఉన్నాను అని చెప్పి దేవుని వైపు చూసి తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్లు, తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే, తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొనేను. ఇది కృప. ఆయన నేను తిరిగి చేర్చుకుంటాడు. ఇది నేను ప్రకటించే జీవితం. ప్రార్థన. పరిశుద్ధుడు అబ్రహాము విత్తబడిన ఈ వాక్యం అనేక మందికి ఆశీర్వాదంగా, లక్షల మందికి రక్షణకు కారణంగా చేయడం దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును. ఆమేన్.